మన భారతదేశంలో దాదాపుగా 127 కోట్ల మంది జీవితం గడుపుతున్నారు. 350 భాషలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి 9 మతాలు ఉన్నాయి. 7,000 కులాలు ఉన్నాయి. 7,50,000 గ్రామాలు ఉన్నాయి. 20,000కు పైగా నగరాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా కలిసి జీవితం గడుపుతున్నామంటే ఇది మన భారతదేశం యొక్క గొప్ప విషయము. అందుకే భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యంగా మనం చెప్పవచ్చు. శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఏమంటారంటే, మనం భారతదేశానికి ఎంతగానో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వారు ఎలా లెక్కించాలో గణిత శాస్త్రం, గణాంకాల గురించి మనకు తెలియజేశారు. ఈ విషయం తెలియనట్లయితే బహుశా ఇంత శాస్త్రీయంగా ఇన్ని అద్భుతాలను సృష్టించి ఉండేవారం కాదని అంటారు. ఆర్నాల్డ్ జే టాయన్బీ ఈయన బ్రిటిష్ తత్వవేత్త. ఈయన ఏం చెప్పారంటే, నేను దాదాపు 40 దేశాల సంస్కృతులను చదివాను, అవి వారి నుండి కనుమరుగైపోయాయి. కానీ ఒక దేశం ఉంది, ఆ దేశం యొక్క సంస్కృతి ఇంతవరకు కూడా చెదిరిపోలేదు, అదే భారతదేశం అని చెప్తాడు ఆర్నాల్డ్ జే టాయన్బీ. మన భారతదేశ అంతరిక్ష తొలి వ్యోమగామి రాకేష్ శర్మ గారు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆనాటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆయనతో మాట్లాడాలన్నప్పుడు అధికారులు మాట్లాడించారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆ రాకేష్ శర్మ గారితో ఏమడిగారంటే, మీరు స్పేస్లో అంతరిక్షంలో ఉన్నారు కదా, భారతదేశం ఎలా కనిపిస్తుందంటే సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా అని చెప్పారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని మనం ప్రతిజ్ఞ చేశాము. దీన్ని కేవలము పెదాల నుండి కాకుండా మన యొక్క మనస్సు ద్వారా ఈ విషయాన్ని అంగీకరిస్తే నిస్సందేహంగా ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఒక అద్భుతమైనటువంటి ఐక్యతను మనం చూడవచ్చు. గురజాడ అప్పారావు గారు ఒక చక్కటి విషయం చెప్పారు. అదేమిటంటే, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి దేశం ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పారు. ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అంటే యోగి అయినటువంటి వాడు, యోగి విశ్వాసి అయినటువంటి వాడు సమస్త ప్రాణుల ఎడల సమదృష్టిని కలిగి ఉండాలి అని భగవద్గీత గ్రంథం మనకు తెలియజేస్తుంది. సృష్టికర్త దైవం తెలియజేస్తున్నాడు, మీరు బంధువుల పట్ల, పొరుగువారి పట్ల ఉదారంగా సద్భావంతో వ్యవహరించండి. ఖురాన్లోని 2 రకాల పొరుగువారి గురించి చెప్పడం జరిగింది. ఆత్మీయులైన పొరుగువారు, బంధువులు కాని పొరుగువారు. బంధువులు కాని పొరుగువారు అంటే ముస్లిమేతరులు, ముస్లిం కానటువంటి వారితో కూడా మీరు ఉదారంగా, మర్యాదగా, మీరు సద్భావంతో మెలగండి అని చెప్పడం జరిగింది. ఏ మతము కూడా, ఏ ధర్మము కూడా చెడుని ప్రోత్సహించదు సోదర మహాశయులారా.